మీరు నాటకాలు వేస్తూ చాలా మంది దర్శకుల డైరెక్షన్లో కూడా మీరు యాక్ట్ చేశారు. అవును. అయితే నాటక రంగంలో మీరు ఎక్కువగా తర్ఫీదు పొంది ఎక్కువగా ఒకరి దర్శకత్వంలో ఎక్కువ నాటకాలు చేస్తున్నట్టుగా నాకైతే తెలుసు. వారి పేరు మిశ్రో గారు. అవునండి. మిశ్రో గారి దగ్గర మీరు ఏ సంవత్సరంలో చేరారు, ఎన్ని నాటకాలు వేశారు, వారి దగ్గర మీరు నేర్చుకునేది ఏమిటి? ఎస్, ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను ప్రేక్షకులందరి ఎదురుగా. ఒక మంచి పూల చొక్కా వేసుకుని కూర్చున్నాను. అలాగే హైదరాబాద్లో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సీరియల్స్ చేశాను, కామెడీ షోస్ చేశాను అంటే మా గురువు గారు ఎస్కే మిశ్రో గారు పెట్టిన భిక్ష. ఎందుకంటే నాటకం అక్షరాభ్యాసం ఆయన దగ్గరే చేశాను. చివరిగా ఆయనకి నాటకాలు ఈ ప్రెసెంట్ చెయ్యేసే శక్తి ఉన్నా కూడా ఆపేశారు. ఇంతవరకు కూడా ఆయన దగ్గరే నేను నాటకాలు చేశాను. మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చేయలేదు. సుమారుగా ఎన్ని నాటకాలు? నేను 14 ఏళ్ళు మిశ్రో గారి దగ్గర చేశాను. ఒక 20-30 నాటకాలు. 1999లో కించిత్ భోగం అని బంగారు నంది వచ్చిందండి. ఫస్ట్ నాటకం మాదే. తర్వాత వెండి నంది, ఎంతెంత దూరం, తర్వాత నిర్మానుష్యం, ఇట్లా నందిలో ఒక 6-7 నందులు వచ్చినాయండి మా సినిమాలు. అంటే మా టీం అంతటికి వచ్చిందనమాట. నేను కాలకూటం, నిర్మానుష్యం, భలే పెళ్ళి, ఇట్లా మంచి మంచి నాటకాలు, నాటకం నాటిక రెండిట్లో కూడా పాల్గొన్నానండి. ఇప్పుడు మిశ్రో గారు దర్శకత్వం అనేసరికి అందులో ఒక ప్రత్యేకత అనేది గ్యారెంటీగా ఉండి తీరుతుందండి. ఎస్, ఒక్కొక్క దర్శకునికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అవును. అలాగా మిశ్రో గారికి ఆయనకి డైలాగు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి నటునికి డైలాగు సిట్టింగ్స్, రిహార్సల్సే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, వారు మాడ్యులేషన్ మీకు చెప్పేటప్పుడు మీరు అనుసరించింది, వారు నేర్పించింది మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు కాస్త వివరించండి సార్. చెప్తానండి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఆయనకి సన్మానం చేశారు. నేను అనుకోకుండా హైదరాబాద్లో ఏదో సినిమాలో ఇప్పుడు రిటైర్ అక్కడే ఉంటున్నాను. షూటింగ్లో ఉన్నప్పుడు ఉంటాను, లేనప్పుడు ఇక్కడ నా వైజాగ్, నా ఫ్యామిలీ, పిల్లలు అంతా ఇక్కడే ఉంటారు, వస్తుంటాను. అనుకోకుండా నా అదృష్టం కొలిది అక్కడ ఒక నాటకం వేసి దాంట్లో మిశ్రో గారికి సన్మానం పెట్టారు. ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి, భుగతి గారు మీ గురువు గారు వస్తున్నారు, రండి మేము నాటకం వేస్తున్నాం అన్న. అయ్యో భలే సార్, నాటకం ఎక్కడున్నా పరిగెడతాం కదా నాటక ప్రియులం.